వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైలీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదంతా లొకేషన్ చూసి అక్క ఎక్కడికి వచ్చింది అనుకున్నారా? సో ఫ్రెండ్స్, ఏం లేదు, నేనైతే మా విలేజ్లో ఉన్న పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఆ పోచమ్మ టెంపుల్ అయితే మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఆ పోచమ్మ టెంపుల్ దగ్గర స్పెషాలిటీ ఏందనుకుంటున్నారా? సో అక్కడైతే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, అదైతే చూపిస్తాం. మా పోచమ్మ తల్లిని కూడా చూపిస్తా, మీరైతే చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే స్టార్ట్ అయ్యాము, పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే పోదాము. పోతుంటే ఇక్కడైతే ముందు అయితే కనిపిస్తుంది కదా, అదే మా పెద్ద మర్రి చెట్టు. సో ఇక్కడైతే మొత్తం జంగల్ ఏరియా ఉంటుంది. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడనే మన పోచమ్మ టెంపుల్, రండి వచ్చేయండి. చూడండి, అబ్బా ఎంత చల్లగా ఉందో చూడండి. ఇక్కడికి రాగానే ఎంటర్ కాగానే ఒక పాజిటివ్ వెబ్ అయితే వచ్చేసింది. చూడరు ఎంత మంచిగా అంటే, చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు. చూడండి అందరూ. సో ఫ్రెండ్స్, మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం. అక్కడైతే ఒక చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదా, సో దాని దగ్గరికి అయితే వెళ్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద మర్రి చెట్టు, ఎంత పెద్దగా ఉందో, ఊడలు కూడా అవన్నీ ఎంత పెద్దగా ఉందో. మొత్తం భూమి పైన అయితే మొత్తం అదైతే ఆ విధంగా అయితే పారిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ అయితే అంతా వాతావరణం అయితే. సో చూడండి, మనమైతే ఈ గోళం దగ్గరికి ఇక్కడైతే లోపల చూపించు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే ఏందనుకుంటున్నారా? మా ఊర్లో ఎల్లమ్మ పండుగ చేస్తారు కదా, సో ఇక్కడనే గంగతెప్ప అనేది ఇక్కడనే వదులుతారు. ఎందుకంటే మాకు చెరువు అనేది దూరంగా ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి అయితే అందరూ గంగతెప్ప అయితే వదులుతారనమాట. సో అక్కడ చూడండి బోనం కుండలు అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు. దీంట్లో ఊడలు పట్టుకొని కూడా ఆడుకోవచ్చు. అంత అద్భుతంగా ఎంత బాగుందో. మంచిగా ఇక్కడ ఫెస్టివల్స్ కూడా మనకి పండుగ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ లేని వాళ్ళు కూడా ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే మాకైతే విలేజ్కి అయితే దూరంగా ఉంటుంది కదా, సో బోనాల పండుగ ఏవైనా ఫెస్టివల్స్ ఉంటేనే ఇక్కడికైతే వస్తారు. సో నేనైతే మా చెల్లితో వచ్చాను. సో ఇక్కడైతే చూడండి, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? అసలు ఎవ్వరు ఉండరు, ఎవ్వరు కనిపించరు. చాలా దూరం ఉంటుంది మా విలేజ్కి. సో నేనైతే మీకైతే మా పోచమ్మ తల్లి టెంపుల్ చూపించాలి, ఈ చెట్టు చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఫ్రెండ్స్ మళ్ళీ మనమైతే పోచమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పోదాం. మా పోచమ్మ తల్లిని అయితే చూపిస్తారండి. వచ్చేయండి ఫ్రెండ్స్. సో అక్కడ చూడండి పెద్ద పెద్ద ఊడలు, పెద్ద పెద్ద అయితే ఉన్నాయి. కొమ్మలు ఊడలు అవన్నీ ఉన్నాయి. సో నా వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఊడలు, పెద్ద పెద్ద చెట్లు అయితే అన్నీ ఉన్నాయి. ఎంత పెద్ద ఉందో. ఇంకొకటి చెప్పాలంటే, ఊర్లో ఏంటంటే టాకు, ఈడ పెద్ద 10 అడుగుల పాము ఉంటుందని టాకు. సో మేమైతే డైరీ చేసి ఇక్కడ వరకు వచ్చాము. అంతా పోచమ్మ తల్లి వేసుకుంటా. వచ్చేయండి. ఫైనల్గా అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఈవిడే మన పోచమ్మ తల్లి అమ్మవారు అనమాట. సో నేనైతే చిన్నప్పటి నుంచి అయినా నాకు పోచమ్మ తల్లి అంటే చాలా సెంటిమెంట్ ఉంటుండే. సో నేనైతే లాస్ట్ ఇయర్ బోనాల పండుగ అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఈ చెట్టు చూసినప్పటి నుంచి, ఈ తల్లిని చూసినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఎప్పటికైనా సరే ఒకరోజు అయితే వీడియో తీసి పెట్టాలని అనుకున్నాను. సో ఎన్నిసార్లు వద్దామనుకున్నా ఏదో ఒకటి నాకైతే అడ్డొచ్చింది. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే నేనైతే అమ్మని దర్శించుకొని ఈ వీడియో చేయడానికి అయితే వచ్చాను. నేను ప్రతిసారి బోనాల పండుగకు వచ్చినప్పుడు అమ్మవారిని ఏదన్నా ఒక కోరిక కోరుకుంటుండే. సో నేనైతే ఆ కోరిక అయితే తీరిందని అనుకుంటున్నాను. నాకైతే ఈసారి అయితే గట్టిగా ఏం కోరిక ఉందంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలని, అదైతే అమ్మవారు తీర్చాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి అయితే అదే మొక్కుకున్నాను. నేనైతే పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అయితే నాకైతే మనసుకి అయితే చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. సో ఫైనల్గా అయితే పోచమ్మ తల్లి టెంపుల్ చూసిరు కదా ఫ్రెండ్స్, మీకైతే ఎట్లా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మా విలేజ్లో ఇంకా ఇంటి దగ్గర ప్లేస్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అయితే దావత్లు ఫంక్షన్స్ అయితే ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఒక బోర్ కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మాకు. అక్కడ చూస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా, అదే బోర్ అనమాట. సో బోర్ కూడా ఉంది మాకైతే. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేమైతే ప్లేస్ లేని వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే వీడియో అయితే తీసేసుకున్నాం. ఫైనల్గా మళ్ళీ మనమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. సో చూడురి చుట్టుపక్కల అయితే మొత్తం ఇది అయితే జంగల్ ఏరియా. సో చూస్తున్నారు కదా, చాలా దూరంలో ఉంటుంది. ఆ మర్రి చెట్టు చూడండి, నాకెందుకో చాలా కనెక్ట్ అయిపోయినా ఆ మర్రి చెట్టుకి అయితే. చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడైతే. సో ఫైనల్గా అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్, మనం పోచమ్మ తల్లి టెంపుల్ ఇంకా చెట్టు మీకైతే ఎలా అనిపించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంత దూరం అయితే ఇంత డే చేసి అయితే వచ్చాను కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియోస్ చేసినా మీ వరకు రీచ్ అవుతాయి. బాయ్ ఫ్రెండ్స్.